శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ అండ్ గ్లాంటో ఎడ్యు కిడ్స్ CEO అండ్ ఫౌండర్ వెంకటేశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఈ వర్డ్స్ కొంచెం అదేంటి అని తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది నాకు. లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ ఏంటి సార్ ఇది? లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ అన్నది ప్రీ స్కూల్స్ అండి అవి. ఓకే. మనది కడపలో ఒక బ్రాంచ్ ఉంది అండ్ తిరుపతిలో కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. కంప్లీట్ 100% ప్లేవే మెథడాలజీతో ఉండే ప్లే స్కూల్ అని చెప్పొచ్చు. ఓకే. జనరల్ ప్రీ స్కూల్స్ కంటే కదా మనము దీంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ తోటే మన కరికులం డిజైన్ చేస్తున్నాము. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2022లో స్టార్ట్ చేశానండి. ఓకే. ఎందుకు స్టార్ట్ చేశారు? నా లైఫ్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో దాన్ని బేస్ చేసుకుని తీసుకొచ్చాను. ఓకే. జనరల్గా అయితే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కాంట్రాక్టర్ ఫీల్డ్లో ఉండింది, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 2019లో నాకు ఒక పాప పుట్టింది. ఓకే. సో అదే టైంలో కోవిడ్ అనేది అందరికీ తెలిసిందే కదా. సో ఆ టైంలో ఏంటి అంటే ఎక్కువ టైం నేను మా పాపతో స్పెండ్ చేయటం వల్ల రియల్గా పిల్లలకి ఏం కావాలి అన్నది నాకు అర్థమైంది. ఓకే. సో అదే టైంలో నా వైఫ్ ఒక 14 years అకాడమిక్స్లో తను ఉంది. తను ప్రిన్సిపల్గా చేసింది, టీచర్గా చేసింది, ఫ్యాకల్టీగా, తనంతా కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అదే టైంలో మేము ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో నేను ఒక పార్ట్నర్గా ఉన్నాను, అది ఎడ్టెక్ సంబంధించింది. సో అప్పటికే నాకు స్కూల్స్ తోటి మనము కొన్ని మ్యాథ్ ల్యాబ్స్ అవి కూడా సప్లై చేయటం, వాళ్ళతోటి టీచర్ ట్రైనింగ్స్కి ఇన్వాల్వ్ అవటం. సో ఎడ్యుకేషన్ అలా నా లైఫ్లోకి ఎంటర్ అయింది, నేను వెళ్ళలేదు. సో నా లైఫ్లోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అలా వచ్చింది. సో ఆ టైంలో రియల్గా మనకి డిజర్వింగ్ పిల్లలు ఎవరున్నారు అంటే కనుక కిండర్ గార్డెన్కి సంబంధించిన అంటే అప్ టు 6 years అని చెప్పొచ్చు మనం. వాళ్ళలో ఆ డిజర్వింగ్నెస్ అనేది నాకు కనిపించింది. సో పిల్లల్లో ఏం కావాలి అన్న క్వశ్చన్ దగ్గర నుంచి అసలు ఒక పేరెంట్గా నేను నా పాపకి ఏమి ఇవ్వాలి అన్న క్వశ్చను, తర్వాత అది ఎలా ఇవ్వగలుగుతాను, ఇప్పుడున్న సిస్టమ్ని మనం మార్చలేము. సో దాన్ని కావాల్సిన సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్. ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అదే మన పిల్లలు, మీకు అందరికీ ప్రేక్షకులు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. చిన్నప్పుడు జానీ జానీ ఎస్ పాప వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా రైమ్స్ అన్నీ కూడా ఉంటాయి. రియల్గా లైఫ్లో ఆ రైమ్తో ఏమన్నా ఉపయోగం ఉందంటారా? నథింగ్ అండి. మీ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే మీకు జాబ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకోవాలి, మీరు ప్రొఫెషనల్గా బిజినెస్ చేస్తుంటే ఎవరైనా రైమ్ గురించి అడిగారా? ఎవరైనా నెంబర్స్ గురించి అడిగారా? లేదు. ఎవరైనా ఆల్ఫాబెట్స్ వచ్చని అడిగారా? లేదు. బట్ అది మాత్రమే కాదు కదా, అది కాకుండా అకాడమిక్స్ మాత్రమే కాకుండా మన లైఫ్లో మనకు కావాల్సిన చాలా ఉంటాయి. దాన్ని స్కిల్స్ అంటాము. ఒక రెజ్యూమ్ తీసుకుని ఒక ఎంప్లాయీ HR దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ సర్టిఫికెట్స్తో వస్తారు, అందరూ మెరిట్తోనే వస్తారు. బట్ ఆ ఎంప్లాయీ అన్నది ఎవరికి ఇస్తారంటే ఎంప్లాయ్మెంట్ ఓన్లీ స్కిల్ ఎవరికి ఉంది అన్నది మాత్రమే చెక్ చేసి, కమ్యూనికేషన్ ఉందా, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయగలుగుతాడా, తనకి ఆ కెపాసిటీ ఉందా, ఇవన్నీ చెక్ చేసి మనము ఎంప్లాయ్గా తీసుకుంటాం. అంటే ఈ స్కిల్స్ అన్నది ఎప్పుడు అవసరం అంటే ఒక 25 years తను ఒక డిగ్రీ తీసుకున్న తర్వాత లేదా MBA తీసుకున్న తర్వాత అప్పుడు స్కిల్స్ కోసం పరిగెట్టడం కరెక్టా? అసలు బయాలజికల్గా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ వరకు మనం బ్రెయిన్ డెవలప్ అవుతుందని డాక్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్పింది అప్ టు 8 years వరకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, స్కిల్స్ మనము పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ఆబ్వియస్లీ 4-5 years. నేనైతే 2 to 8 years అంటా నేను. ఓకే. సో 2 to 8 years వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ జానీ దగ్గర ఆగిపోయినారు. అవును. సో అది కాదు కదా, ఆ టైంలో మనం స్కిల్స్ వాళ్ళలో ఇన్బిల్ట్గా ఉన్న స్కిల్స్ కావచ్చు, మనము ఇన్కల్కేట్ చేసే స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో నా స్కూల్ని నార్మల్ స్కూల్ కంటే విభిన్నంగా ఒక ఆఫీస్ క్యాబిన్లా ఉంటుంది నా స్కూల్ అయితే జనరల్గా పిల్లలు అనుకుంటారు ఒక రూమ్లో ఒక 10 members 15 members ఒక టీచర్. నో, ఆఫీస్ కార్పొరేట్ క్యాబిన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది, అదే నా స్కూల్. ఓకే. కంప్లీట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్
3 years ఆఫ్ ప్రీ స్కూల్ కడపలో వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొకటి తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాం మనమే. వావ్ సార్, మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో కలిసి మనం స్టార్ట్ చేస్తున్నాం తిరుపతిలో. ఓకే. యా. సో ఇంకా ఇందులో జాయిన్ అవుతున్న పిల్లలు స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, సో స్కిల్స్ అనేసరికి ఏమేమి వస్తున్నాయి సార్ యాక్టివిటీస్ ఇందులో? యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, ఒక విషయాన్ని మీరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, నేను ఒక రకంగా అర్థం చేసుకుంటాను, మన ప్రేక్షకులు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అంటే ఒక విషయం గురించి 360/360 degrees అవేర్నెస్ తోటి ఆలోచనని ఇన్కల్కేట్ చేస్తాం. ఏ అన్నది మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు? మేబీ ఒక ఏ అనే లెటర్ని చూసి మీరు రికగ్నైజ్ చేయొచ్చు, రైట్? యాపిల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? కలర్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు, లేదా షేప్ని చూసి, లేదా టేస్ట్ చూసి. డిఫరెన్స్ అయితే ఉంది కదా. చిన్నపిల్లల ఏజ్ గురించి నేను మాట్లాడుతున్నాను, మీకు నాకు అయితే అవేర్నెస్ ఉంది, బట్ వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసేది రకరకాలుగా ఉంటుంది. ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు చెప్పాలి, ఏ ఫర్ ఏరోప్లేన్ చెప్తాం, కొద్దిగా బెటర్గా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాపిల్తో ఎందుకు ఉండాలి, ఏరోప్లేన్ అంటే అట్లీస్ట్ జెట్ అన్న కొనుక్కుంటాడు కదా ఫ్యూచర్లో అనేది నా మెయిన్ కాన్సెప్ట్, రైట్? అట్లీస్ట్ థాట్ అయినా మనం చిన్నప్పుడు నేర్పిద్దామండి, తప్పేముంది. ఇది ఇలా నేర్పించకూడదని ఎక్కడన్నా ఉందా? యాపిల్ వరకు ఆగిపోదామా మనము? ఆడి బెంజ్ ఏరోప్లేన్ దగ్గరికి వెళ్దామా? సో చాయిస్ అన్నది పేరెంట్స్ అండి. ఎవరైనా కిడ్ బాగుండాలని కోరుకునేది ఈ ప్రపంచంలో ఇద్దరండి. ఆ కిడ్ పేరెంట్సే, ఫాదరు మదరు మాత్రమే ఆ కిడ్ బాగుండాలని రియల్గా 100% కోరుకుంటారు. బట్ వాళ్ళకి చాయిస్ లేకుండా సిస్టమ్ రెడీ చేసినాము, ఇది ఈ కరికులం ఇంతే, సో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇదే నేర్పించండి, అదే చదవాలి. సో ఇది కాదు కదండి. సో అక్కడి నుంచి నాకు ఆ థాట్ వచ్చింది, ఆ సిస్టమ్ని మనం క్వశ్చన్ చేసే బదులు మనమే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, ఎందుకు మనము కావాలనుకున్న దానికి అడగటం, మనమే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. దెన్ అక్కడి నుంచి నాకు ఆలోచన, ప్రీ స్కూల్ పెట్టాలి, దీని మీద రీసెర్చ్ చేయాలి. వెరీ ఇన్స్పైరింగ్ సార్ ఇది. సో పిల్లల గురించి అండి, నాది గురించి అయితే ఇన్స్పిరేషన్ ఏం లేదు, పిల్లలు డిజర్వింగ్ అండి. సో వాళ్ళ కోసం ఏం చేసినా తప్పలేదు అనుకున్నాను. సో మనం పెట్టేది ఏంటంటే, లైఫ్లో కొంత సమయాన్ని పెడుతున్నాము. ఆల్మోస్ట్ 7 years పెట్టున్నాను నేను దాని మీద. సో 7 yearsలో మన స్కూల్లో వచ్చిన రిజల్ట్స్ తోటి మనం ఇప్పుడు తిరుపతిలో పెట్టాము. బట్ ఈ సిస్టము మనము స్కూల్స్ వరకే కనుక పెట్టుంటే ఇది ఒక రోజున కొంతవరకే లిమిట్ అయిపోతుంది. బట్ నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ప్రతి ఇంట్లోనే మన సిస్టమ్ ఉండాలి, అండ్ టీచర్గా వాళ్ళ మదరు ఫాదరే ఉండాలి అనే దానికోసం నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. వావ్, రైట్. సో గ్లాంటో ఎడ్యుకిడ్స్ అని ఒకటి విన్నాము, అదే చెప్పాను నేను ఇంట్రోలో కూడా. ఈ గ్లాంటో ఎడ్యుకిడ్స్ అంటే ఏంటి సార్? నా స్కూల్లోకి వచ్చారనుకోండి, లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ స్కూల్లో చదువుతున్నారు మీ పిల్లలు అంటాము. అదే నేను దూరంగా ఉన్నాను, దగ్గరలో లేను, మీ ఇంటికి దగ్గరగా, మేబీ మీ ఆఫీస్కి దగ్గరగా నా బ్రాంచ్ లేదు, నేను లేను. బట్ మీరైతే మీ పిల్లలతో ఉన్నారు కదా. సో నా స్కూల్ సెటప్ ఏదైతే ఉంటుందో, ఆ ఏజ్కి కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఒక 40+ వేరియస్ ఆబ్జెక్ట్స్ మన దగ్గర ఉంటాయి. అవి ఒక కిట్ రూపంలో పేరెంట్కి ఇచ్చేస్తున్నాను. ఓకే, బట్ పేరెంట్ ఇక్కడ టీచర్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర అదే ఉంటుంది, బట్ నేను ఆన్సర్ చేస్తాను. సో మేము మా స్కూల్లో పిల్లలకి ఎలా టీచింగ్ చెప్తున్నామో, అంటే ఒక ఫ్లాష్ కార్డ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఒక మెథడాలజీ ఉంటుంది కదండి. సో లేదా ఒక బాల్ని ఎలా తీసుకెళ్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం స్కిల్స్ పెంచడానికి. సో దాని ట్రైనింగ్ వీడియో పేరెంట్కి యాక్సెస్ ఇచ్చేస్తున్నాం త్రూ అవర్ యాప్ ద్వారా. ఓకే, ఇక్కడ మీరు పేరెంట్కి ఫస్ట్ క్లాస్ ఇస్తున్నారు, పేరెంట్ని కిడ్ని ప్రాపర్ వేలో చూసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ఓకే, పిల్లలు ఎవరికి కావాలంటే పేరెంట్స్కే కదండి. అంతే కదా. సో అక్కడ మెయిన్ ఇంకొక బర్నింగ్ ఇష్యూ కూడా ఇవాళ ఉంది. ఇక్కడ టైం అన్నది ఎక్కువ లేదు పేరెంట్స్కి పిల్లలకి. పిల్లలు దానివల్ల ఏమవుతున్నారంటే స్క్రీన్కి ఎడిక్ట్ అవుతున్నారు అన్నది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో బర్నింగ్ ఇష్యూ. సో స్క్రీన్ని అవాయిడ్ చేయటం అన్నది నేనైతే బ్లైండ్గా అయితే అనను, ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, పిల్లలు టెక్నాలజీని తీసుకుని వాళ్ళ లైఫ్ డిజైన్ చేసుకోవాలి అంటే గ్యాడ్జెట్స్ దూరంగా పెడితే సరిపోదు. బట్ ఎలా ప్రాపర్గా మనము వాళ్ళకి ఇవ్వాలి అన్న దాంట్లోనే మొత్తం మ్యాజిక్ ఉంటుంది. సో నేను బ్లైండ్గా అయితే స్టేట్మెంట్ ఇవ్వను, గ్యాడ్జెట్కి దూరంగా ఉంచండి, ఫోన్కి దూరంగా ఉంచండి, ట్యాబ్కి దూరంగా ఉంచండి, టీవీకి దూరంగా ఉంచండి అని నేను అన్నాను. అలా అనుకుంటే మనము 1950లోనే ఉండాలి, బట్ మనము 2025లో ఉన్నాము, అండ్ 2050కి ప్లాన్ చేస్తున్నాము మన పిల్లల ఫ్యూచర్. బట్ అలాంటి తప్పులు మనం చేయకుండా వాళ్ళని ప్రాపర్ గైడెన్స్ తోటి వాళ్ళని మానిటర్ చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం వాళ్ళు స్కిల్స్ ఎన్హాన్స్ అయ్యేటట్టుగా
సో ఈ ఆబ్జెక్ట్స్ తోటి వాళ్ళు టైం స్పెండ్ చేస్తే కనుక పిల్లల్లో ఉండే మెయిన్ ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే వాళ్ళకి కొత్తది ఏదైనా సరే ఎక్స్ప్లోరేషన్ 100% ఫోకస్తో చేస్తారు. అవును. సో ఒక విషయాన్ని మనం కొత్తగా వాళ్ళ లైఫ్లోకి తీసుకెళ్తే, అది కూడా ఒక పేరెంట్, తల్లి చిన్నప్పటి నుంచి పెంచి తను చూసుకున్న తల్లి లేదా తండ్రి ఎవరైతే పేరెంట్ ఉంటారో ఇద్దరు తీసుకెళ్ళి ఒక స్కిల్ నేర్పిస్తుంటే అండ్ ఆ ఫోకస్, ఆ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ తను స్కిల్ మీరు ఇందాక చెప్పినట్టు పేరెంట్కి ఏదైతే మీరు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఇప్పుడు చూస్తే ఎక్కడన్నా సరే పేరెంట్ ఇద్దరు కూడా వర్కింగ్ లైఫ్ స్టైల్ బిజీలోనే ఉన్నారు. బట్ అప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల కోసం డైలీ 20 minutes స్పేర్ చేయండి అంటున్నా. నేను ఫుల్ డే టీచర్గా మిమ్మల్ని జాబ్ చేయమంటున్నా మీ పిల్లల కోసం, రైట్? ఒక 20 minutes ఖచ్చితంగా 20 minutes ఆర్ 1 hour స్పెండ్ చేయకుండా ఈ రోజున ఏ పేరెంట్స్ లేరు. అది కూడా ఫోకస్గా వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడే స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మీరు వర్క్ చేస్తున్నారు కదా. సో 20 minutes అన్నది నథింగ్ అండి. పేరెంట్స్ ఖచ్చితంగా హవర్స్ పెడుతున్నారండి ఈ రోజున. మా పిల్లలు బాగుండాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని. మేము అంటే ఆ పాయింట్కి వస్తే ట్రూ సార్, మేము మా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి అని వీఆర్ గివింగ్ మనీ, వీఆర్ ఇన్వెస్టింగ్, అంతే. కానీ మేము ఫుల్ ప్లెజ్డ్గా పిల్లలతోటి స్పెండ్ చేసే టైం అయితే మేము ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళని మేము ప్రాపర్గా ప్యాంపర్ చేయలేకపోతున్నాము. అంటే ఇంతకు ముందే నన్ను తీసుకుంటే చిన్నప్పుడు నన్ను అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ అందరూ ప్యాంపర్ చేసి ఆ అట్మాస్ఫియర్లో పెరిగిన మనకి ఇప్పుడున్న జనరేషన్లో పెరుగుతున్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక మమ్మీ డాడీ బాబు అంతే, అలానే పెరుగుతున్నారు. సో వాళ్ళకి ఆ ప్రాపర్ ప్యాంపరింగ్ అనేది ఐడియా లేకుండే కదా. ఇక్కడ కొంచెం సైకలాజికల్గా కూడా వాళ్ళలో కొంచెం ఇంపాక్ట్ ఏమైనా పడుతుందంటారా? ఖచ్చితంగా అండి. లోన్లీనెస్ ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళు యూట్యూబ్కి అడిక్ట్ అయిపోతున్నారు, రీల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో దాన్ని మనం కొద్దిగా రెడ్యూస్ చేసి ఆ బాండింగ్ని కూడా పెంచే ప్రాసెస్ని దీంట్లో మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం, రైట్? ఆ స్కిల్ నేర్పించాలి, బాగుండాలి అనే దాంతో మీకు తెలియకుండానే ఒక 20 or 30 minutes మీరు స్పెండ్ చేస్తున్నారు. మీరు మీ హస్బెండ్ అట్లా పిల్లలతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయండి, ఎంత బ్యూటిఫుల్గా మనం పెరుగుతారు వాళ్ళ పిల్లలు. సార్ అసలు మనమే షాక్ అవుతాము, ఏంటి వీడు ఇంత ఆలోచిస్తున్నాడా, వీడికి ఇంత ఆలోచన శక్తి. యాక్చువల్గా చెప్పాలి అంటే అండి, మనకంటే చాలా బ్రైట్గా చాలా అద్భుతంగా ఆలోచించేది పిల్లలు అంటాను. ఎందుకంటే మన బ్రెయిన్ అన్నది కొన్ని డైమెన్షన్స్లో ప్యాటర్న్లో పెరిగిపోయి అలవాటు పడిపోయింది, మనం లాక్ చేసేసుకున్నాం, ఇది 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 అని ఫ్రేమ్ చేసుకున్నాం మనకి అవేర్నెస్ లేక. సో అందుకే మనం ఈ రోజున చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోతున్నాము, చిన్న చిన్న విషయాలు కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాము. సో ఇదంతా కారణం ఏంటి అంటే మనకి ఆ ఆలోచన ధోరణి లేకపోవటం. అండ్ ఫ్యూచర్లో చూసుకుంటే ఇప్పుడు 2025లో ఉండే స్ట్రెస్ గురించి ఇంత మాట్లాడుకుంటుండే, ఇమాజిన్ చేయండి మన పిల్లలు పెరిగి పెద్దదయ్యేది 2050లో. అప్పుడు వాళ్ళు ఎంత అది మన డైలీ రొటీన్లో ఒకటి సార్. ఇప్పుడు మనకి లేచిన తర్వాత బ్రష్, బాతింగ్, టిఫిన్ ఎలా అయితే మనకి మ్యాండేటరీనో, సో అలానే స్ట్రెస్ అనేది కూడా ఖచ్చితంగా ఇంకా అది ఒక రొటీన్ లైఫ్ అలవాటు పడిపోతుంది. ఎందుకు తీసుకోవాలి మేడం? అలవాటు అయిపోతుంది సార్. ఇంకా ఎందుకు తీసుకోవాలి? మనకి ట్రైనింగ్ ఇవ్వలేదండి, మనం మన పిల్లలకి ట్రైనింగ్ ఇద్దాం. మనకి ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేయలేదో బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ కూడా మన పిల్లలకి కావాలనుకుంటాం, అంతే కదా. అదే సేమ్ టైంలో మనం ఏదైతే బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అది ఇవ్వకూడదు కదా. సో దానికోసం నేను వర్క్ చేస్తున్నా. ఇవ్వాల్సింది ఇద్దాము, తీయవలసింది తీసేద్దాం వాళ్ళ జీవితంలోంచి. సూపర్. సో ఇప్పుడు మీరు ఇన్వెంట్ చేస్తున్న, మీరు క్రియేట్ చేస్తున్న కొత్త సిస్టంలో యూజ్ చేస్తున్న మెటీరియల్స్ ద్వారా పిల్లలకి ఎలాంటి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి? అది అకాడమిక్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాగ్నిటివ్, మెమరీ, బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మెమరీకి సంబంధించింది ఫోకస్, పేషెన్స్. సో ఇట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, పజిల్స్, సో వాట్ నాట్, ఏం తక్కువ ఉన్నాయండి. 30 కోర్ స్కిల్స్ అంటే మీకు 2 yearsలో తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అది మేము ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉన్నాము 3 years ఆఫ్ మన ప్రీ స్కూల్స్లో. అది రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకుని దాన్ని ఇప్పుడు మనం బయట తీసుకొస్తున్నాం, గ్లాంటో ఎడ్యుకేట్స్ అనేది. ఏదైనా నేను ప్రతిదీ R&D బేస్లోనే పోతానండి. ప్రీ స్కూల్ పెట్టాలంటే 2 years మా పాప మీద రీసెర్చ్ చేసి తర్వాత ప్రీ స్కూల్ పెట్టున్నాను, రైట్? సో ఇప్పుడు నేను ప్రతి పేరెంట్కి నేను ఆ కిట్ ఇవ్వాలి అనుకుంటే ఎంత రీసెర్చ్ చేసి ఉంటానండి. ఆ 2 years ప్లస్ ఈ 3 years ఆఫ్ స్కూలింగ్ ఎక్స్పీరియన్స్, మొత్తం టోటల్ 5 years ఆఫ్ ఈ ఆబ్జెక్టివ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో నేను ఇంట్రడ్యూస్ చేసేది. సో ఆ ఆబ్జెక్ట్స్ తోటి అలాంగ్ విత్ ట్రైనింగ్తో ఇచ్చేదంతా కూడా మనం రీసెర్చ్ బేస్డ్ అయిన తర్వాతనే మనం రిఫైన్గా ఇస్తున్నాము. అది కూడా
సోషల్ కాజ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి స్క్రీనింగ్ రెడ్యూస్ చేయాలి పిల్లలకి అన్న ఒక ఉద్దేశంతో దీన్ని మనం యాప్ చేయటం జరిగింది. ఓకే, యాప్ ఎప్పుడు లాంచ్? మేబీ ఫ్యూ డేస్లోనే ఉంటుందండి. వెయిటింగ్ ఫర్ సమ్ శ్రావణ మాసం అంతే. లాంచ్ చేసేస్తున్నామండి అంత. ఈ రోజున టెక్నాలజీ సింగిల్ దీని క్లిక్తో వెళ్ళిపోతుంది. జస్ట్ సమ్ సెంటిమెంట్స్ తోటి వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ పరంగా ఏఐ ఏదైతే ట్రెండింగ్ లో ఉందో దాని త్రూగా ఇంకేమైనా కొత్తగా మీరు మళ్ళీ ఇందులో ఈ సిస్టంలో ఏమైనా ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు నేను అప్ టు కిండర్ గార్డెన్ వరకే నేను ఫోకస్ చేస్తున్నానండి. బట్ పిల్లలు అక్కడితో ఆగిపోతారా అంటే వాళ్ళు చాలా పెద్ద చదువులు చదువుతూ ఉంటారు. సో అలాగే వాళ్ళతో పాటు నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటి అంటే కనుక అప్ టు 7th వరకు నేను టార్గెట్ చేసి ఆల్రెడీ రీసెర్చ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్యారలల్గా అది జరుగుతుంది. సో 7th వరకు ఫస్ట్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్లో కొన్ని కిట్స్ రిలీజ్ చేస్తాను. వాళ్ళకి వాళ్ళ అకాడమిక్స్కి సపోర్ట్ చేసేటట్టుగా, స్కిల్స్ని ఎన్హాన్స్ చేసేటట్టుగా. సో బోత్ మనము బ్యాలెన్సింగ్ అనే చేసుకుంటూ ఉంటాము. అకాడమిక్స్తో పాటు స్కిల్స్ ఉంటేనే ఈరోజు సక్సెస్ఫుల్ అవుతాం మనం. ఓన్లీ అకాడమిక్స్ ఉన్నాయి అంటే కనుక స్కిల్స్ లేకపోతే మనకి ఎక్కడ కూడా మనము ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో సర్వైవ్ కాలేము. సో అది కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, రైట్? సో దాన్ని మనం యూజ్ చేసుకుంటూ టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటే ఓకే, మనము సార్ దగ్గరికి వెళ్ళలేదు, లేదంటే ఆ క్లాస్లోకి వెళ్ళలేదు, లేదంటే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళలేదు, బట్ నేను ఇక్కడ కూర్చొని ఇంట్లో నేను నేర్చుకున్నాం కదా అని పిల్లాడు కనిపెట్టగలిగితే తను టెక్నాలజీని ఎలా వాడాలో నేర్చుకుంటాడు. మన ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిఫైన్ అయిపోతుంది అక్కడే. తనకి తనే ఒక పాత్ వేసుకుంటాడు. మనం చెప్పామనుకోండి ఆయన ఫాలోవర్ అవుతాడు. తను క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి లీడర్ అవుతాడు. నేను ఫాలోవర్ని తయారు చేసేదానికి ఇది పెట్టలేదండి. అది ప్రీ స్కూల్ కావచ్చు, లైక్ గ్లాన్ టు ఎడ్యుకేట్ కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు లీడర్ క్వాలిటీ కావాలి. అందరూ ఒక ఇన్నోవేటివ్ తోటి వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి అని అంటా నేను. అసలు ఎలా సార్ ఇంత డెప్త్గా ఆలోచించారు? మీరు అన్నారు కదా అన్నిటికీ R&D అని, మీ ప్రతి వర్డ్లో తెలుస్తుంది అది. ఎక్కడో నేర్చుకోగలదండి. మన లైఫ్ ఏంటో మనం తెలుసుకోగలిగితే R&D అయిపోయిందండి. అంత అయిపోయింది. మన ఎక్స్పీరియన్స్ అండి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకుని R&D అని వస్తుందండి. ఎక్కడ వేరే బుక్లో ఉండదు, వేరే వాళ్ళు ఎవరు కూడా షేర్ చేయరు మనకి. మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకి షేర్ చేస్తాయని మనల్ని గైడ్ చేస్తాయని నేను నమ్ముతాను. సూపర్. సో ఈ గ్లాన్ టు ఎడ్యుకేట్స్ గురించి ఇంకేమైనా డెప్త్ పాయింట్స్ ఉన్నాయా సార్ మాకు షేర్ చేయడానికి? మెయిన్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పిల్లలకి సంబంధించి దాంట్లో ఉంటాయండి. 40+ ఆబ్జెక్ట్స్ 30+ కోర్ స్కిల్స్ ఇస్తాము. దాని ప్రీ రికార్డెడ్ వీడియోస్ పేరెంట్కి యాక్సెస్ ఉంటుంది. దాంతో వాళ్ళు ఒక 2 years ప్రోగ్రాంలో వాళ్ళు స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన యాప్ అండ్ ఈ మెటీరియల్ షిప్మెంట్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి కూడా మనము ఈ గ్లాన్ టు ఎడ్యుకేట్స్ని యాక్టివిటీ సెంటర్స్ ప్లాన్ చేస్తున్నాము. అంటే ఫ్రాంచైజీ అనుకోవచ్చు. సో అక్కడ మన కిట్స్ అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, వాళ్ళకి వచ్చే డౌట్స్ కావచ్చు, అక్కడ ఉండే ట్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు పేరెంట్కి ఏదైనా డౌట్ ఉంటే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కాల్ చేసినా నేను రెస్పాండ్ కాలేను. సో నాకు కూడా అదే 8 hours ఉంటుంది డేలో వర్కింగ్. సో మనం ఎన్ని కాల్స్ అని లిఫ్ట్ చేయగలుగుతాము. సో మనము ఇప్పుడు ఒక మంచి విషయాన్ని తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ప్రొడక్ట్ రెడీ అయింది, దాన్ని ఇప్పుడు సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నాను. సో ఎవ్రీ టౌన్ అని కావచ్చు, లేదంటే మండలం కావచ్చు, లేదంటే చిన్న ఊరు కావచ్చు, చిన్న పల్లె కావచ్చు, అక్కడ ఒక యాక్టివిటీ సెంటర్ మనది ఉండాలి. అక్కడ స్టాక్ ఉండాలి. అక్కడి నుంచి వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్ళాలి. ఓకే. సో అలా మనం ఫ్రాంచైజీ ఇస్తున్నాము. అది కూడా ఏంటి అంటే మోస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఉమెన్స్కి వాళ్ళని ఎంపవర్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. లైక్ అంటే ఎడ్యుకేషన్ అంటే ప్యాషనేట్గా ఉండే లేడీస్ చాలామంది ఉంటారు. బయట జాబ్ చేయలేక అది ఇష్టం లేక, అంటే ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం ఉన్నా కొన్ని ఉంటాయి కదండి తెలియకుండానే. సో ఆ అవైలబిలిటీకి ఇబ్బంది అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ అంటే ప్యాషనేట్గా ఉండేవాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ కోసం మనము ఇది వెరీ ఎఫర్డబుల్గా మనం ఇది స్టార్ట్ చేసేటట్టుగానే ప్లాన్ చేస్తున్నాం, కమర్షియల్గా కాకుండా. ఓన్లీ ఇది పేరెంట్స్కి రీచ్ అవ్వడానికి మనము అది ఒక మార్గంగా చేస్తున్నాం తప్ప ఇక్కడ కమర్షియల్ అయితే ఏం లేదు. ఈవెన్ కమర్షియల్ కావాలి అనుకుంటే నా ప్రీ స్కూల్స్నే ఫ్రాంచైజీలను వేరే లెవెల్ తీసుకెళ్తాను. బట్ నాకు అది ఇష్టం లేదండి. కమర్షియల్గా భగవంతుడు నాకు కాంట్రాక్ట్స్ అయ్యి ఇచ్చాడు, అది చేసుకుంటున్నాము. అక్కడ వరకు బాగుంది. సో ఫైనల్గా మీ సైడ్ నుంచి గ్లాంటో కిడ్స్ గురించి కానీ గ్లాంటో ఎడ్యు కిడ్స్ గురించి కానీ పిల్లల్లో స్కిల్స్ డెవలప్ చేయాలన్న దాని గురించి కానీ పేరెంట్కి ఏం సజెషన్ ఇస్తారు? ఒకటే అండి, స్కిల్ కావాలంటే గ్లాంటో ఉంటుంది. నార్మల్ రైమ్స్ ఇవే ప్యాటర్న్ కావాలి, ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది ఉన్నా పర్వాలేదు అనుకుంటే యాజ్ యూజువల్ చాలా ప్లే స్కూల్స్ ఉన్నాయి. సో అక్కడే ఉండండి, నో ప్రాబ్లం. సో ఓపెన్ ఛాలెంజ్ అండి. ఏ ప్రీ స్కూల్ తీసుకున్నా ఈ రోజున గవర్నమెంట్కి అండర్లోనే పనిచేస్తుంది. దీన్ని నో అని చెప్పడానికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? ఈవెన్ దో నాకు కూడా లేవు. నేను అకాడమిక్స్ని మ్యాచ్ చేసుకుంటూ ఇవి ఎక్స్ట్రాగా నేను పెట్టున్నాను. సూపర్. నేను కూడా గవర్నమెంట్కి అగ్నిస్ట్గా వెళ్ళలేను. అండ్ గవర్నమెంట్ అయితే కనుక NEP 2020లో క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, అప్ టు 8 years వరకు ప్లే బేస్డ్ యాక్టివిటీస్ తోటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఉండాలి అని. నేను 2022లో స్టార్ట్ చేశాను. ఇంకా స్టిల్ ఇవాళకి కూడా ఏ స్కూల్స్ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయలేదు. బట్ నా ప్రీ స్కూల్ స్టార్టప్పే మనకి ఆ బేసిస్లో మనం స్టార్ట్ చేసి ఉన్నాము. సో ప్రపంచం చేంజ్ అవ్వడానికి ఇంకా రెడీ లేదు, బట్ నేను చేంజ్ అయ్యి 3 years అయ్యింది. సో నేను ఛాలెంజింగ్ చేయొచ్చు. మీరు చేంజ్ అయ్యారో లేదో కానీ మిమ్మల్ని చేంజ్ చేసింది మాత్రం మీ పాపనే. అది డెఫినెట్లీ అదైతే నేను, మా పాప పేరు జయశ్రీ. తన నిజంగా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చిందండి. ఈవెన్ దో ఆమె ఆ యాక్టివ్నెస్ అది లేకపోయి ఉంటే మేబీ నేను కాంట్రాక్టర్ ఫీల్డ్లోనే అలా ఉండునేమో, ఎడ్యుకేషన్ సిస్టంలోకి నేను రాకపోయి ఉండొచ్చు. ఆమె పుట్టిన తర్వాత మీ లైఫ్లో ఒక వే ఆమె క్రియేట్ చేసింది ఇప్పుడు. అంతే అండి, తనతో పాటు తన ఫ్రెండ్స్ని కూడా తను క్రియేట్ చేసుకుంటుంది, ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది మా బాబులో. అండ్ మోరోవర్ మన యాప్లోకి వెళ్తే ఈ ట్రైనింగ్ వీడియోస్ 2 types ఉంటాయి గ్లాంటోలో. ఒకటి డిమాన్స్ట్రేషన్ ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ ఏంటి, ఎందుకు, దాని అవుట్పుట్ ఏమొస్తుంది అనేది నా వైఫే డెమాన్స్ట్రేషన్ చేస్తుంది, వీడియో వస్తుంది. దాని తర్వాత యాక్టివిటీ వీడియోస్ చేసే వీడియో మా పాపే చేసింది. ఇది కంప్లీట్ గా మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి డెవలప్ చేసిందండి. సూపర్. ఇంకా అసలు ఎక్కడ తగ్గదే ఉండదు ఇంకా దీంట్లో అసలు. వావ్ సార్, సూపర్. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఎప్పుడెప్పుడు ఆ కిడ్స్ చూద్దామా ఏంటి అని చెప్పేసి అని. నెక్స్ట్ తప్పకుండా మా వ్యూవర్స్ అందరి గురించి ఒక వ్లాగ్ అయితే చేసేద్దామండి తప్పకుండా. ఎందుకంటే ఇంత ఇంట్రెస్టింగ్, ఇంత ప్రాక్టికాలిటీ ఉన్న స్టడీస్ ఇన్వాల్వ్మెంట్, స్కిల్స్ డెవలప్ చేసేవి చాలా రేర్గా కనిపిస్తున్నాయి మనకి. ఈవెన్ పేరెంట్స్ అన్నా దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, కాకపోతే అలాంటి ప్రాపర్ సెంటర్స్ అనేవి మాకు కనిపించకపోవడం వల్ల మేము ఎక్కడో బ్యాక్ స్టెప్ ఉండిపోతున్నాము. సో డెఫినెట్గా ఇదైతే వర్కౌట్ అవ్వాలి అండ్ ఎంతో సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునండి, ఎందుకంటే మనము అవైలబిలిటీ పేరెంట్కి ఇస్తేనే వాళ్ళు తీసుకోగలుగుతారండి. అంతే తప్ప మనం అవైలబిలిటీలో లేకుండా, దగ్గరలో లేకుండా ఉంటే దూరం అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసుకోలేరు. అందువల్లే మేము ఈ యాక్టివిటీ సెంటర్స్ అనేది మనము ఇవ్వాలి అనుకుంటున్నాం. ప్రతి ప్లేస్లోని మన యాక్టివిటీ సెంటర్ ఉండాలి. అక్కడ పిల్లలు స్కిల్స్ వరకు నేర్చుకోవాలి అండ్ దాంట్లో మాస్టర్ అయిపోవాలి అండ్ వాళ్ళు ఒక డైరెక్షన్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఆలోచించగలగాలి. అకాడమిక్స్, ఈ స్కూల్స్ ఉండేటి అండి, దాన్ని మనం ఎప్పుడు కాదనము. బట్ అదొక్కటే సరిపోదు అన్నది నా మెయిన్ ఆలోచన అనమాట. సో యాడ్ ఆన్ ఇవ్వడానికి ఏది లేదు. స్కూల్స్ అకాడమిక్స్ ఇస్తున్నాయి, రైట్? ఎప్పుడు నేర్చుకుంటాడు స్కిల్స్? జాబ్కి వెళ్ళే ముందు 6 నెలల్లో ఏం నేర్చుకుంటారండి? 1 yearలో ఏం నేర్చుకుంటారు? ఆ 1 year ఎంత ప్రెజర్ అనుభవిస్తారు స్కిల్స్ లేక? స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. అప్పుడు నేర్చుకోలేరండి, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. నేర్చుకునే ఏజ్ మనము వదిలేసేసి ఎప్పుడు జాబ్ రావాలి లేదంటే ఒక వ్యాపారం పెట్టాలని అప్పుడు 1 year ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదండి. ఎప్పుడు కూడా మనకు అలవాటైంది మాత్రమే మనం చేయగలుగుతాం తప్ప కొత్తగా అప్పటికప్పుడు నేర్చుకుని ఏం మనం మాస్టర్ కాలేము, రైట్? లైఫ్లో మనం కూల్గా సెటిల్ కావాలి, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలి అంటే అట్ ది ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తాం మనం పిల్లలందరం. ఓకే, ఏ పేరెంట్స్ ఆ పేరెంట్స్ అలా చేసుకుంటుంటారు. బట్ అదే టైంలో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే యాజ్ అ పేరెంట్గా గ్లాంటోన్ గిఫ్ట్గా ఇవ్వండి. స్కిల్స్ ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతాయి అండ్ అదే టైంలో స్క్రీన్ రెడ్యూస్ అవుతుంది, స్క్రీన్ టైమింగ్ అన్నది, అండ్ మీకు పిల్లలకి బాండింగ్ ఏర్పడుతుంది. గ్లాంటో అనేది ఒక ప్రొడక్ట్ కాదు,
ఒక డిజైన్, మన లైఫ్ కోసం మనం తయారు చేసుకున్న ఒక డిజైన్ అంట నేను. సూపర్. ఇంక ఇంత డెప్త్గా చెప్పిన తర్వాత అసలు ఆ ఎక్సైట్మెంట్ ఎందుకో తెలియదు సార్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా ఇలాంటివి ఉంటే బాగుండేమో అన్న ఒక ఫీల్ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను నేను. సో డెఫినెట్గా ఇలాంటిది ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలి, ఎంతోమంది పిల్లలకి ఇది యూజ్ అవ్వాలి, ఎంతోమంది పేరెంట్స్కి ఒక బాండ్, పోతున్న బాండ్ని మళ్ళీ దగ్గర చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి. అండ్ చూసారు కదండి, మరి మీ పిల్లల్లో స్కిల్స్ డెవలప్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఇలాంటి యాక్టివిటీ సెంటర్స్ కనుక మీరు కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కమింగ్ టు హౌస్ వైఫ్స్ మెయిన్గా ఇది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.